లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయేంద్ర రెడ్డి, రజనీ తాళ్లూరి నిర్మించిన చిత్రం మట్కా. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించగా వరుణ్ తేజ, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాకి వచ్చినప్పటికీ మన నవంబర్ 14న ఈ సినిమా మీ అందరి ముందుకు వస్తుంది. టార్గెట్ లాస్ట్ 2 సార్లు మిస్ అయింది. ఈసారి మాత్రం గట్టిగా కొడతాను, ప్రామిస్. నేను మామూలుగా మాటలు చెప్పే వ్యక్తి కాదు, కానీ ఈసారి సినిమా చూసి కొంచెం నమ్మకంతో ఉన్నాను. మీ అందరికీ సినిమా నచ్చుతుంది, రేపొద్దున మిమ్మల్ని అందరిని అలరిస్తామని ఒక ఆశతో అందరికీ పేరున మళ్ళీ బిగ్ థ్యాంక్స్. ఈ వైజాగ్లో ఒకప్పుడు జరిగిన కదా, ఎందుకంటే వైజాగ్లో నైట్ క్లబ్లు ఉండేవి, తెలుసా మీకు? నైట్ క్లబ్లు ఉండేవి వైజాగ్లో, నైట్ క్లబ్లు ఉండేవి, క్యాబరేలు ఉండేవి, వైజాగ్లో రీడింగ్ రూమ్, ఈ రోజు వరకు మీకు అందరికీ తెలుసు, పూర్ణ థియేటర్. వీటన్నిటి వెనకాతలా ఉన్న మనుషులు, అప్పుడు వాళ్ళు చేసిన గొప్ప గొప్ప అచీవ్మెంట్లు, ఇవన్నిటినీ కూడా నేను నోటీస్ పట్టాలనుకున్నాను. అలాగే ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ, ఎందుకంటే వైజాగ్లో గొప్ప దాదాలు ఉన్నారు, గొప్ప రౌడీలు ఉండేవారు, గొప్ప వ్యాపారవేత్తలు ఉండేవారు, వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇక్కడ సామ్రాజ్యాలు స్థాపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి క్యారెక్టర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మట్కాని నేను తయారు చేయడం జరిగింది. ఈ కథను తీసుకెళ్ళి నేను వరుణ్ గారికి చెప్పాను. వరుణ్ గారికి చెప్పిన ఫస్ట్ మీటింగ్లోనే ఒక సీన్ చెప్పాను. ఆ సీన్ చెప్పిన తర్వాత ఇది వైజాగ్లో జరుగుతుందని చెప్పాను. ఆ కథ అక్కడికి ఓకే అయింది. ఆ తర్వాత ఇదిగో ఈరోజు మీ ముందు నవంబర్ 14కి మీ దగ్గరికి వస్తుంది సినిమా. మీరంతా చూసి ఆశీర్వదించాలి. వైజాగ్కి నాకు చాలా మంచి అనుబంధం ఉంది, ఎందుకంటే ఇక్కడే గేమ్ చేంజర్ షూటింగ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ చేసిన అడవుడి మాత్రం మర్చిపోలేని జీవితంలో. థ్యాంక్ యూ సో మచ్. నేను చేసిన పాత్రలు, నేను చేసిన సినిమాల్ని ఇంత ఆదరించినందుకు థ్యాంక్ యూ. ఇంకా మంచి పని చేస్తుంటాం. అండ్ ముందుగా ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది వరుణ్ తేజ్ గారు అండ్ కరుణాకర్ గారు. ఎందుకంటే గనీ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర ఇచ్చారు నాకు. దాని తర్వాత ఈ పాత్రకు నేను బాగా చేస్తాను, బాగా ఉంటాను అనిపించి డైరెక్టర్ గారు, వరుణ్ గారు అండ్ టీమ్ అనుకుని నాకు ఈ అవకాశం ఇచ్చారు. హోప్ కరుణ సార్ అండ్ వరుణ్ బ్రో ఐ డిడ్ జస్టిస్ టు ద రోల్. వరుణ్ గారు క్లైమాక్స్ ఫైట్ అండి కాకినాడలో చేశారు. 3 days, అంటే అది రైనీ సీజన్ అనమాట. మేము కంపల్సరీగా అది ఫినిష్ చేయాలి. 3 days మార్నింగ్ 9 నుంచి ఎర్లీ మార్నింగ్ 5 వరకు షూటింగ్ ఉండేది. అసలు కొంచెం కూడా అంటే ఆ కోట్ వేసుకొని సూట్లో చాలా అనమాట, ఎంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా, నిజంగా జస్ట్ 1 hour పడుకునే వాళ్ళంట. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.